ఏ దేవుడు ఎదుటివాడి ప్రాణాలు తీయమని చెప్పడు. ఏ దేవుడు ఎదుటి వాళ్ళ నాశనం కోరుకోడు. కానీ ఆ దేవుడిని అడ్డం పెట్టుకుని తాము చేసే నాశనానికి మద్దతు పలుకుంటూ తాము చేసే తప్పుల్ని దేవుడికి ఆపాదిస్తూ ఆ దేవుడి వల్లనే అని చెప్పుకునే దరిద్రుడికి ఇప్పుడు గుండాగి సచ్చాడు. ఎవరైతే టర్కీకి సంబంధించినటువంటి ఒక పార్లమెంట్ సభ్యుడు హమాస్ తీవ్రవాదుల దాడిని ఖండించకుండా హమాస్ తీవ్రవాదుల మీద ఇజ్రాయెల్ చేస్తున్న దాడిని ఖండిస్తూ అల్లా చూసుకుంటాడు అంటూ ఉపన్యాసం ప్రారంభించాడు. ఉపన్యాసం ప్రారంభించిన ఒక్క నిమిషంలోనే గుండె పట్టు కుప్పకూలిపోయాడు. అక్కడికక్కడే చచ్చూరుకున్నాడు. ఇది పరిస్థితి. అంటే ఎప్పుడైనా సరే అవతల వాళ్ళ నాశనాన్ని కోరుకుంటూ నీ మతాన్ని కావాలనుకుంటే నీ ధర్మాన్ని కావాలనుకుంటే నువ్వు పాటించు, మిగతా వాళ్ళని పాటించమని చెప్పి అది నీ వాళ్ళని నేను నమ్మేవాళ్ళని. అంతేగాని పరమత దూషణ, పరమత ద్వేషం, పరధర్మాన్ని పట్ల హననం చేయాలనేటువంటి వాళ్ళని ఏ దేవుడు అంగీకరించడనడానికి సాక్ష్యం టర్కీకి సంబంధించినటువంటి ఆ పార్లమెంటు సభ్యుడు గుండె పట్టు కుప్ప కూలిపోవడం.